వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. శ్రీశైలంకి వెళ్లే రోడ్లో కొండ చర్యలు విరిగి పడుతున్నందుకు మడనూరులో పోలీసులు ఫారెస్ట్ చెక్ పోస్టులు క్లోజ్ చేయడం జరిగింది. శ్రీశైలంకి వెళ్లే ప్రయాణికులు వర్షం తగ్గే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో నిండు కుండలను తలపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన కుండపోత వర్షాలకు జిల్లాలోని అన్ని జలాశయాలు నిండుకుండలని తలపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు నియోజకవర్గంలోని కొత్లాపూర్ వాగు ప్రవాహంతో కర్ణాటక, తెలంగాణ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ ఉమ్మడి వికారాబాద్ జిల్లాను ఆరెంజ్ జోన్ గా ప్రకటించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు భారీ గేట్ల సహాయంతో రోడ్లను మూసివేసి పలు చోట్ల బందోబస్తు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ సీఏ నాగార్జున ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు. ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండండి. భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ జోన్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపారు. దీంతో ఈ 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయా జిల్లాల్లో కలెక్టర్లు సూచించారు. బయటికి వెళ్లొద్దన్నారు. అత్యవసరాల కోసం ఉమ్మడి జిల్లాలలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.